జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు ఎలక్ట్రిసిటీ జేఏసీ నాటు ఎలక్ట్రిసిటీ జేఏసీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి రఘు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది 2015 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి మొత్తం పరిణామాలన్నింటినీ కూడా అక్కడైతే చెప్పడం జరిగింది. అసలు ఏంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందట ఏ విషయాలను ప్రస్తావించడం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు మీరు ఏం విషయాలను ప్రస్తావించడం జరిగింది? మీరు గతంలో 2016-17లోనే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విషయంలో ఎలక్ట్రిసిటీ ఒప్పందాల విషయంలో పేపర్ రిలీజులు అలాగే ఆర్టికల్స్ ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం అప్పుడు వినలేదు. ఇప్పుడు అదే విషయాలను ప్రస్తావించారా, ఇంకేదైనా విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారా? అంటే ముఖ్యంగా ఇది జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ 3 అంశాల మీద వేశారు. ఒకటి ఛత్తీస్గఢ్ తోటి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించి, రెండోది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఈ 2 పవర్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాల మీద ఈ కమిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి మేము 2016లోనే అనేక అభ్యంతరాలు చెప్పాం. అంటే దీంట్లో వచ్చే సమస్యలు ఏ విధమైన సమస్యలు రాబోతున్నాయి, ఏ విధంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పాం మేము. ముఖ్యంగా ఇందులో మేము చెప్పిన అంశాలన్నీ కూడా దాదాపు ఇప్పుడు ప్రూవ్ అయ్యాయి. ముఖ్యంగా మేము అప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు దయచేసి ఎంఓయూ రూట్ అంటే ఛత్తీస్గఢ్తో మాట్లాడి ఒప్పందం చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఛత్తీస్గఢ్ కూడా రావచ్చు, ఎన్ని కంపెనీలైనా రావచ్చు. అట్లా కాంపిటేటివ్ బిడ్డింగ్లో అందరికీ అవకాశం ఇస్తే ఎవరు తక్కువ రేటుకు వస్తే వాళ్ళతోనే ఒప్పందం చేసుకోమని చెప్పాము. కానీ అప్పుడు ప్రభుత్వం ఎంఓయూ రూట్లోనే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంది. దీంతో అనేక సమస్యలు వచ్చినాయి. ఒకటి, రేటు వాళ్ళు ₹3.90 అని చెప్తున్నారు, కానీ ఫైనల్గా మనకు ల్యాండెడ్ కాస్ట్ మొత్తం కూడా అనేక అంశాలను అంటే అన్యూజ్డ్ కారిడార్ అంటారు, లేకపోతే మార్కెట్ పర్చేజెస్ అంటారు, లేకపోతే పెనాల్టీస్, ఇలాంటి అంశాలన్నీ కలుపుకుంటే దాదాపు ₹5.5 నుంచి ₹6 వరకు మనకు ఈ భారం పడుతుంది. సో చాలా భారం తెలంగాణ మీద, వేల కోట్ల రూపాయల భారం తెలంగాణ మీద ఇప్పటికే పడింది. అట్లనే మనము 1000 మెగావాట్లకు సంబంధించి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళు 200 మెగావాట్లు సరఫరా చేసి ఆఖరికి 200 కూడా సరఫరా చేయకుండా పక్కకు పెట్టేశారు. దీంతో మనకు అనేక సమస్యలు వచ్చినాయి. మనం ఒక ప్లాన్ చేసుకోవాలంటే రేపు ఎంత విద్యుత్ వాడి దగ్గర నుండి వస్తుంది అనేది మనకు తెలియదు. తెలియకపోయేసరికి మనం వాటితోని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాము? ప్లానింగ్ అంటే ఎలక్ట్రిసిటీ టెర్మినాలజీలో షెడ్యూలింగ్ అని చెప్తాం. ఈ షెడ్యూలింగ్లో అనేక సమస్యలు మన విద్యుత్ సంస్థలు ఎదుర్కొన్నాయి. సో ఇలాంటి సమస్యలన్నింటిని కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించి మేము చెప్పాము. ఇంతవరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఆమోదం ఉన్న పీపీఏ లేదు. అంటే చాలామంది పీపీఏ ఆల్రెడీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిందని చెప్తున్నారు. ఇంతవరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించింది కేవలం ఒక ప్రొవిజనల్ టారిఫ్ మాత్రమే. అదే మీరు డ్రైవింగ్ కోసం వెళ్తే టెంపరీ లైసెన్స్ ఇస్తారు కదా, డ్రైవింగ్ పర్మనెంట్ లైసెన్స్ కాదు, టెంపరీ లైసెన్స్ ఇచ్చినట్టు. టెంపరీ లైసెన్స్ ఇస్తే దాన్ని పట్టుకొని మీరు 20 ఏళ్ల పాటు తిరుగుతామంటే కుదరదు. వాళ్ళు కొద్దిగా ఇస్తారు టైము, ఇమ్మీడియట్గా మీరు వచ్చేసి దాని మీద అప్రూవల్ తీసుకోవాలి. ఇంతవరకు అప్రూవల్ తీసుకోలే. అప్పుడు మేము 2016లో లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంవత్సరాల పాటు 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి పూర్తి వినియోగాన్ని వినియోగించుకున్నారు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజల కోసం. ఇది మొత్తం 12 ఏళ్ల అగ్రిమెంట్. 2017 ఏప్రిల్ 1 నుంచి 17 ఏళ్ల పాటు ఈ ఒప్పందము, 12 ఏళ్ల పాటు ఒప్పందము. మొదట 5 సంవత్సరాల పాటు కొంత సరఫరా చేసినారు. 5 ఏళ్లలో కూడా 50% కూడా సగటున లేదు. సో దీంతో మనకేమైంది, వాడు 50% విద్యుత్ ఇచ్చినా సరే 100% లైన్కు పేమెంట్లు చేసుకుంటూ వచ్చినాం. మరి 50% ఇస్తే మిగతా 50% మనకు విద్యుత్ అవసరం కదా, మరి ఏం చేయాలి? బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొన్నాం. వాడు నిజంగానే ₹4 ఇచ్చి ఉంటే మార్కెట్లో మనం ₹5 ₹6 పెట్టి కొనాల్సిన అవసరం వచ్చేది కాదు. దీనివల్ల ఏమైందంటే మనకు ఇతర సమస్యలు అనేకం వచ్చినాయి. వేల కోట్ల రూపాయల భారము ఛత్తీస్గఢ్ ఒప్పందం ద్వారా పడింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం 2016, 2024, 8 సంవత్సరాలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాల అగ్రిమెంట్ అట్లనే కొనసాగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. అంటే దీని మీద మాత్రం ఈ కొత్త ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత భారాలు మనం మోసాం కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేస్తున్నాం కాబట్టి దీన్ని మనము ఎట్లా చూడాలి అనే దాని మీద మాత్రం ఒక తీవ్రమైన, ఎందుకంటే ఇంకా మనకు చాలా పీరియడ్ ఉంది, బ్యాలెన్స్ 12 years ఉంది. మనకు ఏ నిర్ణయం అయితే బెటరు, ఎందుకంటే ఒప్పందము ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది 390 కాస్త మనకు ₹5.5 దాకా పోయింది. కానీ మన దగ్గర కొంటున్న విద్యుత్తు భద్రాద్రి యాదాద్రి ₹6 దాటిపోతుంది. ఇప్పుడు మనం చాలా డెలికేట్ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు జరిగిన నష్టం అంతా దేన్ని బట్టి మనం చెప్తున్నాము? అప్పుడు నువ్వు కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోయి ₹4కో 3.5కో 4.5కో తీసుకుంటే ఎంత నష్టం అవాయిడ్ అయ్యేదనేది చెప్తున్నాం. కానీ ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? భద్రాద్రిలు యాదాద్రులు, ఈ వైట్ ఎలిఫెంట్ లాగా మనకు పక్కన ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ను వాడాలా
యాదాద్రి భద్రాద్రి తీసుకోవాలి. అసలు చాలా ఆ, క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ఆలోచించి ఛత్తీస్గఢ్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యాదాద్రి భద్రాద్రి పూర్తి స్థాయిలో అనుకూలంగా అంటే పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు? అసలు ఎంత మేరకు అవి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆల్రెడీ 2021 ఆ టైంలో ప్రొడక్షన్ మొదలుపెట్టింది. కానీ యాదాద్రి ఇంకా కాలేదు. ఈ 2 కల్లా దాని ప్రొడక్షన్ మొదలవుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ₹6 6.5 అనేసి ఇప్పుడే అంచనా ఉంది. అది ఎంతవరకు పోతుందో తెలియదు. ఉత్పత్తి కేంద్రం దగ్గర మనకు 6.5 అంటే వినియోగదారుడి దగ్గరకు వచ్చేసరికి ₹8 నుంచి ₹10 అవుతుంది. అంటే ఎంత భారం ఇది? వైట్ ఎలిఫెంట్స్ లాగా తయారవుతాయి మనకి ఇవన్నీ. కాబట్టి అంటే ఒక ప్లాంట్ పెట్టేటప్పుడు దాన్ని నిజంగా అక్కడనే ఎక్కడైతే కోల్ ఉంటుందో ఎక్కడ ఉంటే వాటర్ ఉంటుందో పెడితే ఏటా మనకు 1500 కోట్లు 1600 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యేది. గత ప్రభుత్వంలోని పెద్దలు చెప్తున్నట్టు మాట ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఏఆర్సీ అనుమతులు రాకపోవడం వల్ల మేము లేట్ చేసామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉండేనా? అసలు అంత దూరంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు మీరు చెప్తున్నటువంటి 280 కిలోమీటర్ల పైన? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు ఆలస్యమైంది అనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు ఆలస్యమైందంటే అనేక కారణాలు ఉన్నాయి. ఒక చిన్న కారణం చెప్తే ప్లాజరిజం అంటారు. ప్లేజరిజం అంటే ఇంకోటి డిపిఆర్ని తీసుకొచ్చి కాపీ కొట్టి యథాతథంగా కొట్టి పేరు మార్చి రాయడం. అది పట్టుకున్నారు వాళ్ళు. అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకొని ఏంది మీరు వేరే వాడిది కాపీ కొట్టి తీసుకొచ్చినని రిజెక్ట్ చేసారు. వేరే కారణాలు కూడా చెప్పారు. అంటే ఇలాంటి కారణాల వల్ల ఈసీ లేట్ అయింది. అదే కాకుండా మన రకరకాల కారణాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పక్కర్లేదు అవన్నీ. బట్ మన తప్పుల వల్ల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేట్ అయిపోయింది. ఓవరాల్గా భద్రాద్రి, యాదాద్రి అలాగే ఛత్తీస్గఢ్ ఒప్పందం ఈ మొత్తం మీద ఆలోచన చేస్తే డిస్కంల మీద, ట్రాన్స్కో జెన్కో మీద ఎంత భారం పడి ఉండొచ్చు అంటారు? ప్రజలకు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అంటారు? అది నేను 1000 కోట్లలో ఉంటుందని నేను చెప్పగలను. ఏటా 1000 కోట్లలో ఈ భారం ఉంటుందని చెప్పగలను. ఎగ్జాక్ట్గా నెంబర్ అయితే నేను చెప్పలేను. కాకపోతే ఈ మొత్తం దీన్ని బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే సాంకేతికపరమైన అంశాలు ఇంజనీర్లకు వదిలేయడం మాత్రం బెటర్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాళేశ్వరంది కూడా ఒక విచారణ జరుగుతూ ఉంది. ఒకవైపు ఎలక్ట్రిసిటీది నడుస్తూ ఉంది. కాళేశ్వరం విషయంలో కూడా మీరు కాళేశ్వరం ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పేసి ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. కాళేశ్వరంను ఎంక్వైరీ చేసేటువంటి కమిషన్ కూడా పిలిస్తే పోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఆల్రెడీ నేను సబ్మిషన్ చేశాను. జస్టిస్ పినాకే కమిషన్ ముందు డీటెయిల్డ్ చంద్రఘోష్ గారి దగ్గర డీటెయిల్డ్ సబ్మిషన్ చేశాను. వాళ్ళు పిలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దాదాపు అక్కడ కూడా జరిగింది ఇదే. అంటే ఒక ప్లాంట్ ఇక్కడ పవర్ ప్లాంట్ లొకేషన్ ఎట్లా జరిగిందో మేడిగడ్డ లొకేషన్ అట్లనే జరిగిందని మేము అనుకుంటున్నాము. దానివల్ల తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు సలహాలు ఇవ్వండి రఘు గారు అని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని పిలిస్తే, అంటే మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు, మీకంటూ పొజిషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మీరు గత ప్రభుత్వంలో క్వశ్చన్ చేయడం వలన డిమోషన్స్ అవన్నిటి గురించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పేరు అప్రస్తుతం అంటున్నాయి. ఒకవేళ సలహాలు ఇవ్వండి అని చెప్తే మీరు పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? సలహాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మార్చడానికి సలహాలు అడిగితే? దాదాపు 25 ఏళ్ల సమయం నుంచి కూడా చేస్తున్న పని అదే. మేము సలహాలు ఇస్తూనే ఉన్నాం, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా మేము మా వైపు నుంచి ఏం సలహాలు అవసరమవుతాయో, ఎక్కడెక్కడ కరెక్ట్గా లేదో అలాంటి అంశాల మీద చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాము, చెప్తూనే ఉంటాం. 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ బాగా నడుస్తూ ఉంది. 200 యూనిట్లు 80 లక్షల మంది కుటుంబాలకు అయితే ఫ్రీగా విద్యుత్ ఇస్తున్నటువంటి సందర్భం. దీని భారాన్ని మోయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంది. దాని విషయంలో ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా లేదు, ఇంకా బయట నుంచి కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే? అంటే ముఖ్యంగా ఇప్పుడు విద్యుత్ సంస్థలు తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి. అంటే మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. వీటిని బయటపడేయడం అనేది చాలా తక్షణ కర్తవ్యం. ఇదేంటంటే ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే ఈ భారాలు అనేవి నిజంగా చాలా చిన్నవి. 200 కోట్ల రూపాయలు ఏటా, 200-300 కోట్ల రూపాయలు ఏది మన ఉచితం. కానీ ఇక్కడ చూస్తుంటే అనవసరంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాము? నిజంగా పేద ప్రజలకు ఉపయోగం వచ్చే స్కీమ్ అది. నిజంగా 200 యూనిట్ల వరకు పేదలకు అది కూడా ఇవ్వడం అనేది చాలా మంచి స్కీమ్. కానీ అలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏం సమస్య వస్తుంది? ఇప్పుడు ఈ దుబారా జరుగుతుంది. మొత్తం విపరీతమైన వేల కోట్ల రూపాయల దుబారా అయ్యేసరికి ప్రభుత్వాలకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూడడం అనేది చాలా ముఖ్యము. అట్లనే పేద ప్రజల్ని ఇగ్నోర్ చేయడానికి కూడా లేదు. ఈ భారాలు ఉన్నాయనేసి వాళ్ళను ఇగ్నోర్ చేయకూడదు. వాళ్ళకు కూడా అలాంటి స్కీమ్స్ అనేవి మంచివే. కాకపోతే ఈ భారాలతో చూస్తే వాళ్ళ మీద వాళ్ళకు ఉచితంగా ఇవ్వబట్టి విద్యుత్ సంస్థలు మునిగినాయి అనేది మాట ఎవరన్నంటే తప్పు.
వాటి వల్ల కాదు, అసలైన ఏనుగు వేరే ఉంది కారణము. చివరగా అప్పటి సీఎండి ప్రభాకర్ రావు తప్పిదాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే ప్రతిదాన్ని అప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం, ప్రతిదాన్ని ప్రభుత్వం చెప్పిన దాన్ని అప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం, కనీసం ఇది కరెక్ట్గా వెళ్ళడం లేదని చెప్పడం, చేయలేనటువంటి పరిస్థితులలో ప్రభాకర్ రావు అయితే వివరించినటువంటి సందర్భం. ప్రభాకర్ రావు తప్పులు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా ఇక్కడ? అంటే వ్యక్తులుగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏం తప్పులు జరిగినాయి అనేది మాత్రం నేను చెప్పగలను, ఎవరు చేశారు అనేది చెప్పడం నేను సాధ్యం. థ్యాంక్ యూ. ఇది ఎలక్ట్రిసిటీ జేఏసీ, అప్పటి జేఏసీలో ఉన్నటువంటి రఘు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎలక్ట్రిసిటీకి అన్యాయం అయితే జరిగింది, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, బీఆర్కే భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.